మీరు ఎంతో కష్టపడి ఎన్నో వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి మీ పిల్లల్ని చదివిస్తున్నారు. అందరు వారే వాళ్ళు కూడా బడికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారన్న మాట వాస్తవమే. కూర్చొని ఉపాధ్యాయులు చెప్పే ఆ పాఠాలు విన్న మాట వాస్తవమే, కానీ మార్కులు తక్కువ వస్తున్నాయి. ఏంటి ప్రాబ్లం? ఇలా చూస్తారు ప్రతి ఎగ్జామ్లో రావాల్సిన మార్కులు రాకుండా ఫెయిల్ అయిపోతున్నాడు. పోనీ ఈసారైనా పాస్ అవుతాడేమోనని ఆశపడతారు ఏ తల్లిదండ్రులైనా. వాడు ఆ సంవత్సరం ఫెయిల్ అయితే ఇంకొక సంవత్సరం కూడా ట్రై చేస్తారు. అలా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరాల వరకు కూడా వాడు ఏ మార్కులు సంపాదించకపోతే ఏం చేస్తారండి? వీడికి చదువు దండగర బాబు అని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, సహజంగా నువ్వు చదువుకు పనికిరావురా, ఏదైనా మెకానిక్ షాపులో ఉండి మెకానిక్ నేర్చుకొని పంపిస్తారు. లేకపోతే బట్టల షాపుకి వెళ్ళి ఆ బట్టలన్న అమ్ముపో, కుటుంబానికి ఏదైనా సహాయపడు. నీకు ఎలాగూ చదువు రావట్లేదు, కానీ స్టడీలో వీక్గా ఉన్న పర్సన్ను ఏ తల్లిదండ్రులు బలవంతంగా చదివించడానికి ఇష్టపడరు. అలాగే నాటిన మొక్క వ్యర్థమైన తీగలు కలిగి ఉంటే వాటిని దేవుడే తీసేస్తానంటున్నాడు. ఆయన ఫలించేంత వరకు చూస్తాడు. ఆ ఫలాలు ఇవ్వకపోతే ఆ చెట్టునే తీసేస్తానంటాడు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క అది పెళ్ళగిస్తాడు. చాలు. తండ్రి నాటని మొక్కలు ఏవైతే ఉంటాయో, కొన్ని తండ్రి పర్మిషన్ లేకుండానే, తండ్రి అనుమతి లేకుండానే కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి. అలాంటి మొక్కలను దేవుడే పెళ్ళగిస్తాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దీంట్లో పెద్దగా మనం లోతుగా ఆలోచించాల్సింది ఏం లేదు, కానీ నా వైపు చూస్తూ వినండి. ఆయన తీసేస్తే మొద్దునే గొడ్డలతో చెట్టు వేరున నరికి తీసేస్తానన్నాడు. మనంతట మనమే తీసేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. నాలో అంటుకట్టబడిన తీగ అది మరీ ఎక్కువగా ఫలించాలని ఆకాశం అందున దేవుడు కోరుతున్నాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా. ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలించాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు గొడ్డలితో నరికేంత వరకు ఎందుకు ఆ చెట్టు ఉండాలి?